క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య సందేశంలోనికి మీకందరికీ స్వాగతం. నేడు తల్లి శ్రీ సభ విత్తువాని ఉపమానము ద్వారా సారవంతమైన నేలగా మన హృదయాలను మలచాలని మనకు నేర్పిస్తుంది. సారవంతమైన నేలగా మన హృదయాలను మనం మార్చినప్పుడు 30 60 100 ఫలింప చేసేలాగున మనకు దేవుడు తోడ్పడతారు. ఎందుకంటే దేవుని వాక్యము అంద శక్తి కలిగినది. యెషయా ప్రవక్త గ్రంథము 55వ అధ్యాయము 10వ వాక్యములో మనము ఈ విధముగా చదువుతున్నాము. వానయు మంచును ఆకాశము నుండి దిగి వచ్చి ఎచ్చటికిని మరలిపోగా భూమిని తడిపి దాని మీద పైరును మొలపించి పండించునో ఆ రీతిగానే నా నోటి నుండి వెలుపడు వాక్కు కూడా ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. చూడండి, దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. దాని సంకల్పమును నెరవేర్చకుండా అది దేవుని యొద్దకు తిరిగి వెళ్ళదు. అప్పుడు మన మనస్సులోకి ఒక సందేహము రావచ్చు. ఇటువంటి వాక్యాన్ని నేను చాలాసార్లు వింటున్నాను, ఈ వాక్యాన్ని నేను ఎన్నోసార్లు విన్నాను, అయినప్పటికీ ఆ శక్తివంతమైన ఆ వాక్యము నా జీవితములో 100 ఎందుకు ఫలింప చేయుటలేదు? దాని యొక్క కారణము యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 22వ వాక్యములో మనం చూడవచ్చు. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసి కొనుకుడు, దానిని ఆచరింపుడు. మనం వినినటువంటి ఆ వాక్యాన్ని మనము ఆచరించాలి. అలా ఆచరించినప్పుడు మాత్రమే మన మనస్సు, మన హృదయము సారవంతమైన నేలగా మారుతుంది. అప్పుడు మాత్రమే 100 ఫలించేలాగున దేవుడు మనకు తోడ్పడతారు. కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధ వాక్యాన్ని వినినప్పుడు దానిని వట్టిగా వినకుండా ఆ వినినటువంటి ఆ వాక్యాన్ని ఆలగించడానికి, తరువాత పాటించుటకు మనం ప్రయత్నిస్తాం. అప్పుడు తప్పకుండా 30 60 100 మన జీవితంలో ఆ ప్రభువు గొప్ప దీవెనలిస్తారు. కాబట్టి విశ్వాసముతో వాక్యాన్ని వినేవారులుగా, వినిన తర్వాత దానిని పాటించేవారులుగా మనం మారుదాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మనలందరినీ నిండుగా దీవించునుగాక. ఆమేన్.